ఉమ్మడి నల్గొండ జిల్లాలో సగానికి పైగా సంక్షేమ వసతి గృహాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఆ భవనాల్లో సరైన సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామగిరి ప్రభుత్వ బీసీ కళాశాల హాస్టల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సంక్షేమ వసతి గృహాలు అధ్వానంగా ఉన్నాయి. చాలా వరకు అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 273 సంక్షేమ వసతి గృహాల్లో సగానికి పైగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం నల్గొండ రామగిరిలోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో ఉన్నాము. ఇక్కడ దాదాపుగా 2016 నుంచి ఇదే సంక్షేమ కళాశాల వసతి గృహంలో విద్యార్థులు ఇక్కడే ఉంటున్నారు. దాదాపుగా 2016 నుంచి 9 సంవత్సరాలుగా ఈ అద్దె భవనంలోనే సంక్షేమ కళాశాల వసతి గృహం అయితే కొనసాగుతున్నట్టు పరిస్థితి ఉంది. ఈ వసతి గృహంలో 200 నుంచి 300 మంది విద్యార్థులు అయితే ఉంటున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. మన విజువల్స్లో పురాతన బిల్డింగ్ కావడంతో పైన ఉన్నటువంటి పెచ్చులు కూడా ఊడి పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు రైనీ సీజన్ కావడంతో వర్షాలు కురుస్తున్నప్పటికీ వర్షానికి బిల్డింగ్లో ఉన్నటువంటి ఓ గది కూడా కురుస్తూ నీరు కావడంతో ఇక విద్యార్థులు కూడా ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి ఉంది. మనం చూద్దాం ఒకసారి బిల్డింగ్ లోపల కూడా పరిశీలించేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. చాలా పురాతనమైనటువంటి బిల్డింగ్ కావడంతో మూల వైపు పెచ్చులు కూడా ఊడిపోయి ఎక్కడికక్కడ కింద పడిపోతుండటంతో విద్యార్థులపై కూడా పడుతున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. దాదాపుగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 273 హాస్టల్లో 23,000 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 81 హాస్టల్స్, అదేవిధంగా నల్గొండ జిల్లాలో మొత్తం 140 సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 44 వసతి గృహాలు ఉన్నాయి. చాలా వరకు అంటే మొత్తం 273 సంక్షేమ వసతి గృహాల్లో కూడా దాదాపుగా సగానికి పైగా అన్ని అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నట్లయితే మనకు సమాచారం ఉంది. ఇప్పటికి చూసుకోవచ్చు విజువల్స్లో ఉన్నటువంటి సంక్షేమ వసతి గృహాల్లో ఉన్నటువంటి బిల్డింగ్ చూస్తున్నాము. ఇక్కడ మొత్తం బిల్డింగ్ ఏదైతే మొత్తం పెచ్చులు ఊడిపోయి ఉన్నటువంటి స్లాబ్ ఉన్నటువంటి ఇనుప చువ్వలు కూడా రస్ట్ కూడా మారి మొత్తం కూడా పెచ్చులు కిందికి పడుతున్న పరిస్థితి ఉంది. వర్షం వస్తే పైనుంచి భవనం నుంచి వచ్చే వర్షపు వాటర్ కూడా మొత్తం కిందికి వస్తూ ఇబ్బంది ఇక్కడ ఉండడానికి విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం విజువల్స్లో చూస్తున్నాం. అసలు విద్యార్థులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎట్లా ఉంది ఇక్కడ, ఎంతకాలం నుంచి ఉంటున్నారు, ఏ రకమైన సమస్యలు ఉన్నాయి? బిల్డింగ్ అంటే మాకు పాత బిల్డింగ్ కావడం, ఇప్పుడు కాలేజ్కి నియర్ బై ఉండడం, అందరం ఎక్కువ ఇక్కడే జాయిన్ అయినాం. బిల్డింగ్ వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఇబ్బంది అవుతుంది. మాకు వేరే విషయాలలో అయితే ఏం లేదు. మేడం ఫుడ్ పెట్టడం అలాంటివి అయితే ఏం లేవు. వర్షం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అది కూడా 1-2 రూమ్లు, అందులో కూడా ఎక్కువ మంది పిల్లల్ని మాత్రం ఉంచలేదు మ్యామ్. ఎక్కువ అందరినీ అలర్ట్ చేసేసి మ్యామ్. వర్షం వచ్చినప్పుడు కూడా వాళ్ళు టెన్షన్ పడుతుర్రు మ్యామ్. వాళ్ళు కూడా మేడంతో అయినా మాకు ఏం సమస్యలు అయితే ఏం లేవు. ఎట్లా ఉంది ఇక్కడ బిల్డింగ్లో? చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం వచ్చినప్పుడు కురవడం కానీ చాలా ఇబ్బందిగా ఉంది. సో గవర్నమెంట్ దీన్ని దృష్టిలోకి తీసుకొని మాకు పక్కా బిల్డింగ్ ఇస్తే అక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయి. సో మంచి వాతావరణంలో చదువుకోవడానికి మాకు ఇంకా అవకాశం ఉంటుంది. సో ఇది దృష్టిలోకి తీసుకొని మాకు కొత్త బిల్డింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి రెంటెడ్ బిల్డింగ్లో మీకు ఉన్నటువంటి సౌకర్యాలు అన్నీ ఉన్నాయా? వాష్రూమ్స్ కానీ? వాష్రూమ్స్ బాగానే ఉన్నాయి. బిల్డింగ్ ఒకటి ప్రాబ్లం మాకు. అదే స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు ఇక్కడ శిథిలావస్థ ఉన్నటువంటి భవనాన్ని ఏదైతే పక్కా భవనంలోకి మారిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెప్తున్నారు. అయితే సాధారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో ఎక్కువ శాతం కూడా అద్దె భవనాలనే కొనసాగుతున్నాయి. కానీ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి భవనాలు కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చాలా శాఖలకు సంబంధించిన కార్యాలయాలు నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుపయోగంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి శిథిలావస్థ భవనాల్లో ఉన్నటువంటి విద్యార్థుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి.